మేము వెళ్ళిన ప్లేస్లో అయితే శివుడు ఇంత బాగా దర్శనం ఇస్తాడని అయితే అసలు అనుకోలేదు. హాయ్ మామ, మళ్ళీ మనోడైతే వస్తానన్నాడు. టైం అయితే 8 నిమిషాలు తక్కువ అయితే 4 అయితే అవుతుంది. మనోడు వచ్చేసరికి అయితే 4 అయితే 3 నిమిషాలు తక్కువలో అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా అయితే వచ్చాడు చూడండి. ఈ రోజు మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే దారివీధి అంటారు. మనోడైతే ఫాస్ట్ అయితే కొడుతున్నాడు చూడండి. వెళ్లే దారిలో అయితే మన గురువు గారు అయితే కనిపించారు. మనోడు ఫాస్ట్ గా అయితే ఏమాత్రం తక్కువ లేదు. బర్త్డే రోజు కొత్త బట్టలు వేసుకుంటారు. మనోడు కొత్త బట్టలు వేసుకోవాలంటే కొత్త బట్టలు ఎందుకే డ్రాగో టీ షర్ట్ తో సరిపెట్టేస్తాను అంటున్నాడు. ఆ రోడ్డు ఎంత పాములో ఉన్నా సరే మనోడు స్పీడ్ అయితే తగ్గించట్లేదు. ఎందుకురా అంత స్పీడ్ అంటే సేవ్ టైం అంటున్నాడు. సేపు అలాగా ఈ డ్రైవింగ్ అయితే తట్టుకొని అయితే ముందుకైతే వస్తాము. ఇదే అయితే దారివీధి. ఇంకా లోనికి అయితే వెళ్ళడం అయితే మొదలెట్టాం. ఇంకా లోనికి రాగాలని కొంచెం ముందుకెళ్ళాకైతే మాకు ఇదైతే కనిపించింది. వెళ్ళిన స్విమ్మింగ్ పూల్ ఏమో అనుకున్నాము. దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే నీళ్ళైతే పడుతున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాకైతే తుప్పలో అయితే ఇదిలాగా నడుచుకుని అయితే వెళ్ళిపోయాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళాకైతే మన చింటూ బాలిని అయితే పిలుస్తున్నాడు మనోడు. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఈ గుడి అయితే కనిపించింది. ఇదే గుడి తెలుసుంటే అయితే కామెంట్ అయితే చేయండి. మనోడు నేను ఎక్కుదామని ఇంకా రెడీ అయిపోయి వచ్చేటప్పుడు అయితే చాలా భయం వేసింది. అక్కడ చిన్న అజ్జిలో నుంచి అయితే అందరూ నడిచి అయితే వెళ్తున్నారు. మనోడ్లోకి అయితే ఫ్లాష్ మ్యాన్ అయితే దూరాడు. ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు చూడండి. కొంచెం స్లోగా వెళ్ళరా అంతే మళ్ళీ సేవ్ టైం అని అంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వచ్చాకైతే మన చింటూ బండ్లు అయితే చూడండి. అయితే మన వాళ్ళు అయితే బ్రాండ్ అయితే అయిపోయారు. ఫైనల్లీ ఆ శివుని అయితే దర్శించుకున్నాం. ఉన్నంతసేపు కొన్ని పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి మాకు. వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే మాకైతే ప్రసాదం అయితే ఇచ్చారు. అది తినేసి అయితే నీట్ గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము.